అన్నయ్య అయిపోతుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్, ఇంత పెద్ద షాక్. లాస్ట్ డే ఆఫ్ షూట్ లో మా అర్ణక్క చూడు జుట్టంతా ఇరవోసుకొని. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అనే సామెత ఉంది చూడు, అలాగా స్వీట్ హార్ట్ ఉన్న వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్వీట్ గానే కనిపిస్తారు. అంటే నీ హార్ట్ స్వీట్ కాబట్టి నేను కూడా స్వీట్ గా కనిపిస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అందుకే చెప్పా కొంచెం టచ్లో ఉండమంటే ఇలా టచ్ చేసి టచ్లో ఉంటున్నాను అంటున్నారు. సో అలా కాదు, అందరూ టచ్లో ఉండండి. సీరియల్ అయిపోయినా కూడా మనం ఇప్పుడు అందరం కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మమ్మల్ని ఇక్కడ హెయిర్ డ్రెస్సర్ లాగా చూడలేదు, నలుగురు అక్క చెల్లెలే, కానీ స్క్రీన్ తర్వాత మాత్రం మేము ఆరుగురు. అందుకే థ్యాంక్ యూ. ఏడ్చి ఆ భారాన్ని తగ్గించుకోవాలని లేదు, ఇలానే మోసుకెళ్తాను ఇంటికి. అప్పుడప్పుడు తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను, అప్పుడెందుకు ప్రతిరోజు తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అన్నమాట ఈ ప్రాజెక్ట్. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఫేస్లు అన్నీ ఆల్రెడీ అప్పుడే సాడ్ అయిపోయినాయి. అక్కడ చేస్తున్నారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ శ్వేతా రెడ్డి. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూసేసారు కదా. అది మాకు పెద్ద షాక్ యాక్చువల్గా. అసలు అనుకోలే మా అన్నయ్య కూడా ఇంత తొందరగా అయిపోతుందని. బికాస్ లాస్ట్ మంత్ సిఎల్ఎస్వి అయిపోయింది అండ్ ఈ మంత్ మా అన్నయ్య అయిపోతుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్, ఇంత పెద్ద షాక్. ఓకే, అన్నీ అయిపోవాల్సినవే. అండ్ ఏమో మన మంచికేనేమో, ఇది కూడా చెప్పలేము. బట్ ఓకే, ఇది నా సెకండ్ వీడియో మా అన్నయ్యలో. బికాస్ ఫస్ట్ సీన్స్ స్టార్టింగ్ డే ఆఫ్ జాతర చేసిన కదా, అంతే. మళ్ళీ ఇంకెప్పుడు నేను చేయలే అసలు సెట్లో. అండ్ సెకండ్ వీడియో లాస్ట్ వీడియో అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అని చెప్పేసి. మిస్సింగ్, బట్ ఓకే. అండ్ మా అన్నయ్య ఈజ్ అ వెరీ స్పెషల్ సీరియల్. బికాస్ నాకు రియల్ లైఫ్లో అన్నయ్య లేడు, మేము సిస్టర్సే కాబట్టి అన్నయ్య ప్రేమ అనేది నేను ఇక్కడ సీన్స్లో చూస్తూ ఉంటా. అప్పుడప్పుడు నాకు కొంచెం నిజంగా అనేది అనిపిస్తుంది, అప్పుడు నిజంగా ఏడ్చేస్తాం. ఇది నేను చాలా దగ్గర చెప్పాను. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు ఏం అర్థమవుతలేదు. ఎమోషనల్ అవుతున్నా కానీ లోపలనే ఉంటుంది, బయటికి రావట్లేదు ఎక్కువ. స్టక్ అయిపోయింది ఇక్కడ నాకు. ఓకే ఓకే, ఈరోజు లాస్ట్ డే ఆఫ్ మా అన్నయ్య షూట్ నేను మీ అందరికీ చూపిస్తా. అండ్ ఇది కూడా నా లైఫ్లో మెమొరీగా ఉండిపోవాలి. ఒకటి ఏంటంటే, అసలు ఈ విషయం మా ఇంట్లో తెలియదు సీరియల్ ఎండ్ అవుతుంది అని. మా అమ్మకి తెలిస్తే మా అమ్మ పాపం బాధపడుతూ ఉంటుంది. నేను ఆమె గురించి ఆలోచించి నేను చెప్పలేదు అసలు ఇప్పటివరకు. ఓకే, తెలుస్తుంది. ఈ వీడియోలో తెలుస్తుందో లేకపోతే టెలికాస్ట్లో తెలుస్తుందో లేకపోతే దానికంటే ముందే నేను చెప్తానో తెలీదు. సిచ్యుయేషన్ డిమాండ్స్ చెప్తా, బట్ ఇప్పటికైతే తెలీదు. కానీ ఈరోజు అందరినీ అడుగుతా వన్ వర్డ్ అబౌట్ మా అన్నయ్య, వాళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళకి నాతో ఎలా అనిపించింది అనేది షేర్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా తర్వాత వీడియో చూసుకుంటే వాళ్ళకి కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా. సో అందుకే అన్నమాట. ఒక్కటి ఇప్పుడు అనిపిస్తుంది, ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు, ఒక్క వీడియో కూడా అని చెప్పేసి అనుకున్నా. కానీ సెట్లో మాకు అంత గ్యాప్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఎప్పుడు వీడియో చేయడానికి
అండ్ ఇంకొకటి నా బర్త్డే వీడియో కూడా చేశా, కానీ అది కూడా వీడియో పోస్ట్ చేయలేదు. అది మ్యాక్సిమం నేను మా అన్నయ్య షూట్లో ఉన్నప్పుడే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా, కానీ అది కొన్ని కారణాల వల్ల వీడియో మొత్తము పోయింది. నాకు ఎడిట్ చేసే వాళ్ళు చక్కగా ఎడిట్ చేసి ఇవ్వలేదు, కొన్ని ప్రాబ్లమ్స్, అదంతా అట్లా అయిపోయింది. ఓకే, ఇది మెమరబుల్ ఉంటుంది. నిన్న నుంచే డల్ అయిపోయినాం ఆల్రెడీ. ఈరోజు లాస్ట్ డే. ఈరోజు కొన్ని స్పెషల్ సీన్స్ ఉన్నాయి. కొంతమంది స్పెషల్స్ కూడా నా వీడియోలో కనిపిస్తారు మీకు. దాంతో ఎండ్ అయిపోతుంది సీరియల్. సో లాస్ట్ వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. నా వల్ల అవ్వట్లే తీసుకోవడానికి. సీరియల్ అయిపోతుంది అంటే నేను ఆల్రెడీ మొన్న చిలాసవ్ అయినప్పుడే అసలు అది తట్టుకోలేకపోయినా, అండ్ మళ్ళీ ఇప్పుడు వెంటనే బాంబు పడ్డట్టు పడ్డది. సీరియల్ కూడా అయిపోతుంది, తీసుకోలేకపోతున్నా, కానీ తీసుకోవాలి. ఓకే, వెళ్ళి వాళ్ళందరూ ఏం చేస్తున్నారో అందరూ చూపిస్తాం. ఓకే, అండ్ ఇంకొకటి, శ్రీవల్లిని చాలా బాగా ఆదరించారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవల్లి అంటే మీ ఇంట్లో అమ్మాయిలాగా చూసుకుంటారు, చాలా థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా నాకు 2 జీ తెలుగులో 2 మంచి ప్రాజెక్ట్స్ మిస్సింగ్. బాధ అవుతుంది, కానీ ఏం చేయలేము. ఆగిపోయినప్పుడు మనం ఏం చేయలేం కదా, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ సిచ్యుయేషన్స్ని, అంతే. లైఫ్ మస్ట్ బి మూవ్ ఆన్. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రూమ్లో. ఏం చేస్తున్నావే? చూస్తున్నా అంటే నువ్వు మా అన్నయ్యకి వచ్చి చేసేది ఇదేనా? అందమైన హెయిర్ డ్రెస్సర్ సీరియల్ మొత్తం మనకి హెయిర్ వేసింది, అందుకే పేర్లు చూస్తున్నా. ఇన్ని పెద్ద పేర్లు ఉన్నాయి. లాస్ట్ డే షూట్ అనా? లాస్ట్ డే షూట్ అని రుణం తీర్చుకుంటున్నాను. వామ్మో, నువ్వు తీర్చుకోవాలంటే ఈ జన్మకు సరిపోదమ్మా రుణం. ఏమంటావు అక్క? ఈరోజు మీకు విషయం చెప్పాలి గైస్. ఈరోజు 2 జడ్లు పోతున్నాయి, 1 జడ వస్తుంది గైస్. అది కూడా ఎండింగ్ లో. లాస్ట్ డే 1 జడ వచ్చింది. ఒక నిమిషం, నువ్వు ఎన్ని బట్టలు కొనుక్కున్నావు? 12 పేర్స్ కొన్నాను గైస్. ఎందుకు గైస్? నార్మల్ పెట్టుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్స్పెక్ట్ చేయలే గైస్, అన్ని నాకే పోయినాయి. లాస్ట్ డే ఆఫ్ షూట్ లో మా అర్ణక్క చూడు, జుట్టంతా హీరో పోసుకొని. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైందంటే సీరియల్ అయిపోతుంది కదా, నేను ఇట్లనే ఉంటా అంటుంది. అత్తయ్య హాయ్. మా అన్నయ్య గురించి ఒక 1 వర్డ్. 1 వర్డ్లో చెప్పాలంటే సో స్వీట్ టీమ్. ఈ టీంని చాలా మిస్ అవుతున్నాను. అందరూ 2 ఫ్యామిలీలో ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, మొత్తం ప్రతి డిపార్ట్మెంట్, మేకప్ కానీ హెయిర్ కానీ అందరూ సో స్వీట్ పీపుల్. ఈ రోజుతో నా లాస్ట్ వర్కింగ్ డే ఇట్ సీమ్స్. రేపు ఉంటుందో లేదో తెలీదు, బట్ అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను. మిస్ యూ ఎ లాట్. మిస్ యూ అండ్ లవ్ యూ.
మీరు చేసి పెట్టే ఏంటి పులిహోర అప్పుడప్పుడు తీసుకొస్తారు లంచ్కి. సో ఈరోజు మేము ఊరగాయ కూడా తిన్నాము. చాలా ఆవకాయ చాలా బాగుంది. వి మిస్ యూ అత్తయ్య. మేము ఎక్కువ రోజులు మీతో వర్క్ చేయకపోయినా అండ్ మీరు ఒక స్వీట్ పర్సన్, మంచి ఒక చిలుకలాగా మాట్లాడతారు అండ్ ఎప్పుడు కాంప్లిమెంట్ ఇస్తూనే నేను ఉంటారు. చెప్తాను తెలుసా, స్వీట్ పర్సన్ నువ్వు అన్నావు కదా, ఎవరికైనా ఇలా అంటే వాళ్ళు అంటే పచ్చ కామెర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెత ఉంది చూడు, అలాగా స్వీట్ హార్ట్ ఉన్న వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్వీట్గానే కనిపిస్తారు. అంటే నీ హార్ట్ స్వీట్ కాబట్టి నేను కూడా స్వీట్గా కనిపిస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అమృతను అడుగుదాము అబౌట్ మా అన్నయ్య వన్ వర్డ్. హలో హలో సే హాయ్ టు మై యూట్యూబ్ ఫ్యామ్. హాయ్. ఈరోజు ఏంటి? ఈరోజు లాస్ట్ డే, మా అన్నయ్య సీరియల్ లాస్ట్ డే. ఎస్ వి మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ, బట్ తప్పదు కదా. నిజంగానే యాక్చువల్లీ నేను 4 monthsే ఈ సీరియల్కి వచ్చి, బట్ నాకు అందరితో చాలా మంచిగా బాండింగ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు సడన్గా వెళ్ళిపోవడం అంటే విడిపోవడం అంటే అది కొంచెం కష్టంగా ఉంది. మా అన్నయ్య గురించి ఎక్స్పీరియన్స్. అందరూ చాలా చక్కగా ఉంటారు సెట్లో, అండ్ అన్నయ్య అనే ఎమోషన్ని ఇక్కడ మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కదా. నేను దగ్గర 8 years నుండి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాము. ఎందుకంటే ఏపీలో వాళ్ళు ఉంటారు, తెలంగాణలో నేను ఉంటాను కాబట్టి. బట్ అన్ని ఎమోషన్స్, అన్ని బాండింగ్ ఇక్కడ నాకు దొరికింది. బట్ కానీ చాలా మంచిగా నడిచింది ఈ 4 months. నాకు అతి తక్కువ టైంలో అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. బట్ చాలా జెన్యున్గా ఉంటారు, చాలా ఓపెన్గా ఉంటారు. ఏదైనా చిన్న సిచ్యువేషన్ కూడా అందరితో షేర్ చేసుకునేంత ఫ్రీగా ఉంటాము. కాకపోతే బాధగా ఉంది, ఫస్ట్ టైం ఇంత బాధపడ్డాం ఎన్ని సీరియల్స్ చేసి. సో ఇంకా నా గురించి నువ్వేం చెప్తావు? కొంచెం షార్ట్ రెడీ అంటారేమో, నాకు భయం అవుతుంది. ఇక్కడ చూసావా, ఇప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో కూడా షార్ట్ గురించే. కొత్తగా వచ్చినావు కదా నువ్వు మా దాంట్లోకి. సేమ్ అమృత ఎట్లా ఉండేదో నువ్వు కూడా అట్లాగే ఉన్నావు, బొద్దుగా ముద్దుగా. సో ఆమె మేము టెడ్డీ బేర్ అంటాం, నువ్వు కూడా టెడ్డీ బేర్ లాగా ఉండిపోయావు. అండ్ నువ్వు కూడా నా చెల్లిలాగా ఉండిపోయినావు అనమాట. సో మిస్ అవుతున్నా, ఎందుకంటే ఇప్పుడే బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ బాండ్ అనేది అవుతుంది. అండ్ ఇప్పుడే సడన్గా అయిపోయేసరికి కొంచెం బాధ అవుతుంది. ఎస్, నేను కూడా సెట్లో తననే అక్క అక్కనే పిలుస్తూ ఉంటా. సేమ్ అంటే రియల్ క్యారెక్టర్స్ ఎలా, అదే సీరియల్లో క్యారెక్టర్స్ ఎలా అయితే ఉన్నాయో రియల్గా కూడా మేము అలానే పిలుచుకుంటూ ఉంటాము. అండ్ ఇప్పుడు మా వీర్రాజు ఉన్నాడు, వీర్రాజుతో మాట్లాడదాం. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి మా అన్నయ్య గురించి అండ్ నా గురించి ఏమంటాడో కూడా విందాం. హాయ్ అందరికీ హాయ్. ఈరోజు లాస్ట్ డే, సో అందరినీ మిస్ అవుతున్నా. ఈవిడ్ని ఫస్ట్ నుంచి చూసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా అనిపించేవారు, జోవియల్గా మాట్లాడతారని కూడా నాకు తెలియదు. నేను వచ్చి 1 year అవుతుంది ఇందులోకి. గట్టిగా చూస్తే 2-3 సార్లు 4 సార్లు హాయ్ చెప్పుంటా. ఇప్పుడు అయిపోయే టైంలో ఇప్పటికి క్లోజ్ అయ్యారు కూడా. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పటికి మాట్లాడుతున్నా, వీడితో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నా, కాకపోతే ఇంత లేట్గా ఇప్పటికి పరిచయం అయ్యారు కూడా. అంటే ఫస్ట్లో చూసినప్పుడు అందరితోటి అలాగే అనుకున్నా, అందరూ చాలా స్ట్రిక్ట్గా అనిపించారు, అందరూ కొంచెం బాగా మాట్లాడారు. తర్వాత ఈవిడే కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ అనుకున్నా, కానీ పర్వాలేదు, చాలా జోవియల్గా మాట్లాడుతున్నా. కానీ మిస్ అవుతున్నా అందరు, అందరూ చాలా బాగా చూసుకుంటారు. నేను వచ్చినప్పుడు అందరూ లోపల కూర్చోమంటారు, వాళ్ళ రూమ్లోనే కూర్చునేవాడిని నేను చాలాసార్లు. అప్పుడు ఈవిడతో మాట్లాడేవాడిని కాదు ఫస్ట్. అవును, ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు. ఈ 1 monthలో కొంచెం బాగా క్లోజ్ అయ్యాం. సో అందరినీ నేనైతే చాలా బాగా ఎక్కువ మిస్ అవుతున్నా. అందుకే చెప్పా కొంచెం టచ్లో ఉండమంటే ఇలా టచ్ చేసి టచ్లో ఉంటున్నాను అంటున్నారు. సో అలా కాదు, అందరూ టచ్లో ఉండండి. సీరియల్ అయిపోయినా కూడా మనం ఇప్పుడు అందరం కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అందరినీ చాలా ఎక్కువగా మిస్ అవుతున్నా, కానీ కలుస్తూ ఉందాం అందరం బయట ఎప్పుడైనా. ఈ సీరియల్ అయిపోయిందనే కాదు, నెక్స్ట్ సీరియల్లో మళ్ళీ కలుస్తాం కాబట్టి ఎక్కడో దగ్గర మళ్ళీ మేబీ. వ్యూవర్స్కి నువ్వు ఇచ్చే రిప్లై అంటే ఏం లేదు, అంటే మీరందరూ ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించారు, ఇంకా ఎక్కువ రోజులు ఉండుంటే బాగుంది అనిపించింది అందరూ మా టీం అంతా. కాకపోతే లేదు కాబట్టి నెక్స్ట్ సీరియల్కి ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ, వి మిస్ యూ టూ. థ్యాంక్ యూ. లాస్ట్ డే రోడ్ల పైన షూట్లు కూడా చేస్తున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ మా వదిన ఉంది, మా వదినని అడుగుదాం మా అన్నయ్య గురించి, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కనుక్కుందాం. హాయ్ స్మృతి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నా తెలుగు చాలా చాలా సూపర్. సో మా అన్నయ్య గురించి టీమ్ చాలా మంచిగా ఉంది. నైస్ పీపుల్, వెరీ నైస్ సరౌండింగ్. ఆల్సో ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్స్ ఫీల్ లైక్ అ హోమ్ హియర్. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఆర్టిస్ట్? All artists were very good. Shweta, Divya, Anuya, and Harita was also nice. After that, Harita, another Priyanka. What's her name? Priyanka came. She's also nice. Our hero Gokul, he is a very good friend of mine. Our negative all villains group is also very nice, and especially Peddamma. And everyone is super. Yeah, we are like, how come it's a last day and we all are going to be in some other places? How it's going to happen? Especially Anupriya. Oh my God, she's crying since Anuya. 2 days. Anuya, 2 days lo she's crying. Em cheyali ippudu? బట్ ఏం చేయలేం, ఫేత్. సో మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్లో కలుద్దాం ఖచ్చితంగా. Yes. థ్యాంక్ యూ, Bye. Take care. Keep watching till 7th. మా అన్నయ్య. మా సీరియల్లో ఇద్దరు అనమాట, మాకు నచ్చే వ్యక్తులు. మీరు చూసిరు కదా ఆల్రెడీ మా కుముద ఏం చేస్తుందో వాళ్ళతోటి. వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు అనమాట. అక్క చెల్లె, కానీ ఒకరికొకరికి అసలు పోలికలే ఉండవు. అందరు అడుగుతారు ఏమనంటే మా డాడీ ఫోన్ చేస్తా అంటది, అడుగుతుంది అక్క చెప్పు మా అన్నయ్యలో నీకు ఏంది ఎక్స్పీరియన్స్, అండ్ మమ్మల్ని మిస్ అవుతున్నావా, ఎట్లా హ్యాపీ ఉన్నావా? అందరినీ మిస్ అవుతున్నా. అందరి మీద జోకులు వేసుకోవచ్చు, ఇది ఫస్ట్ పాయింట్. అందరు ఎన్ని సీరియల్ చేసినా మన సీరియల్ దారి రాదు. ఎందుకంటే నేను ఇక్కడ వేరే వాళ్ళని పెట్టేసి గబక్కన ఈవెంట్లకి వెళ్ళిపోయేదాన్ని. ఇది వ్యాపారం. అబ్బా మానే ఉంది కదా ఇవాళ. ఇక్కడ ఇక్కడ ఉదయం ఈవెంట్ చేసుకుని మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవచ్చు మన సీరియల్కి. లేదా ఉదయం ఈవెంట్ కాకపోతే సాయంత్రం ఈవెంట్ అయితే పొద్దునపూట చేసేసి వెళ్ళిపోవచ్చు. అంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఏ ప్రాజెక్ట్ వచ్చిందో తెలీదు, ఎట్లాంటి ఆర్టిస్టులు వస్తారో తెలీదు. మనం 1.5 సంవత్సరం నుంచి అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇది అయిపోతుందంటే బాధేస్తుంది. అవును, నాకు కూడా ప్రతి ఒక్క సీరియల్లో హెయిర్ కంప్లైంట్ చేస్తారు, బట్ ఇక్కడ నాకైతే ఎవరు కంప్లైంట్ చేయలేదు. అండ్ మార్నక్ అందరికీ చెప్తుంది అనమాట, అసలు షేడ్తో అస్సలు ఇబ్బంది ఉండదు, మంచిగా వేయించుకుంటుంది, మీరు అందరు ఎందుకు అట్లా చెప్తారని. అవును కదా. అవును, నాకు అసలు ఎప్పుడు ఇబ్బంది లేదు. మరి ఎందుకు అందరూ ఇలా చెప్తారు నాకు తెలియదు. అది నాగమనక్క, చెప్పక్క, చిన్నక్క, ఈమె పెద్దక్క, ఈమె చిన్నక్క. నాకు చెప్పక్క. అందరం ఎన్ని సీరియల్ చూసినా కూడా ఈ సీరియల్లో ఉన్న మా బాండింగ్ వేరే అండి. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ హెయిర్ డ్రెస్సర్ లాగా చూడలేదు. నలుగురు అక్క చెల్లెలే, కానీ స్క్రీన్ తర్వాత మాత్రం మేము 6. అందుకే థ్యాంక్ యూ. అందుకే మేము హెయిర్ డ్రెస్సర్ లాగా ఎప్పుడు చూడలేదు. అలానే మేము మా చెల్లెల్లాగానే. ఇప్పుడు మా అక్క నన్ను ఎట్లా చూసుకుంటుందో వీళ్ళ నలుగురిని కూడా అట్లానే, నేను కూడా అలానే చూసుకున్నాను. వాళ్ళు బాండింగ్ లాగానే మమ్మల్ని కూడా ఇలానే మిక్స్ అయిపోయి ఉన్నాము. ఇలా ఎప్పుడు అవ్వలేదు. అలాంటి తీపి జ్ఞాపకం మాకు ఇచ్చింది మా అన్నయ్య. ఇచ్చింది, అవును అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మా పొట్టిదాన్ని అడుగుదాము, అసలు దాని ఎక్స్పీరియన్స్ ఏంది, మా అన్నయ్య గురించి అడుగుదలుచుకుందాం. సో చెప్పు పొట్టమ్మ. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు దివ్యశ్రీ. దీంట్లో కుముదవల్లి ఇంట్రడక్షన్ ఇచ్చి బోర్ కొట్టేసింది మీకు కూడా నాకు తెలుసు. నాకైతే ఈ సెట్లో నిజం చెప్పాలంటే చాలా చిన్నపిల్లగా చేస్తున్నా కాబట్టి కొంచెం అల్లరి చేయడం ఎక్కువ. షూట్లో కాకుండా బయట కూడా ఇంకా కొంచెం ఎక్కువగా అల్లరి చేస్తాం. నాకు తెలుగు కొంచెం వచ్చు, ఆ కొంచెంని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉంది.
ఈ సీరియల్లో ఉన్న పర్సన్ని మిస్ అవుతాను. అంటే చాలా మందిని మిస్ అవుతున్నా. మెయిన్ మా సిస్టర్స్, మా హెయిర్ డ్రెస్సర్ అక్కలు, మా మేనేజర్ యశ్వంత్తో అయితే ఇంకా గొడవలే. నేను ఎక్కువ గొడవ పడిందే యశ్వంత్తో. అటు ఇటు గొడవ పడినా నెక్స్ట్ డే మంచిగా మాట్లాడతాం. ఈ షూట్లో మెయిన్ వర్ధన్ సార్ అంటే మాకు చాలా రెస్పెక్ట్, ఇష్టం. అండ్ మా అన్నయ్య ఈజ్ వెరీ గోల్డ్ హార్టెడ్ పర్సన్ అన్నమాట. కళ్ళతోనే అన్నీ మాట్లాడేస్తాడు. ఇక కళ్ళు ఇట్లా వదిలేసా అన్న కొట్టినా పర్లేదు నువ్వు అలా చూడకే అని చెప్తాము ఏదైనా అల్లరి చేస్తే. నాకన్నా ఎక్కువగా బూతులు మాట్లాడుతుంది ఈమె. అది మీకు అర్థం కాదు, నాకు ఇంకా అర్థం కాదు. ఈమె కన్నా ప్రోమాక్స్ ఇంకొక ఆమె ఉండే, ఆమె వెళ్ళిపోయింది. ఆమె చాలా మిస్ అవుతున్నాం. ఈరోజు వస్తుంది అనుకున్నాం కానీ రాలే. కానీ ఎప్పుడే 1.5 year ఉన్నాం కదా, సో చాలా మిస్ అవుతున్నా. నాకు ఏడవాలని లేదు, ఏడిస్తే మేకప్ అవుతుంది. లాస్ట్లో ఏదో అబ్బా ఏడ్చి ఆ భారాన్ని తగ్గించుకోవాలని లేదు, ఇలానే మోసుకెళ్తాను ఇంటికి. అప్పుడప్పుడు తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. అప్పుడెందుకు ప్రతిరోజు తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈమె గురించి పాజిటివ్గా చెప్పాలా నెగిటివ్గా చెప్పాలో తెలీదు. యాజ్ ఎ సిస్టర్గా నెగిటివ్గానే చెప్తా. కానీ ఇన్సైడ్ చెప్పాలంటే షీఈస్ వెరీ గుడ్ గర్ల్ అండ్ చాలా రెస్పెక్ట్ ఉంది తన మీద. తను జీవిస్తున్న ఒక జీవితం అనే ఉంది కదా, ఆ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. ఒక అమ్మాయి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలనిపిస్తుంది. ఎనీ సిచ్యువేషన్స్ తన సిచ్యువేషన్సే అని అనుకుంటా. ఏమైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా తన సిచ్యువేషన్స్ వల్లనే అని నేను ఫీల్ అవుతాను. ప్రతి దాంట్లో తనని పాజిటివ్గా నేను తీసుకుంటాను. అరుస్తుంది, నేను అరుస్తాను. ఇద్దరు గొడవ పడ్డమే ఎక్కువ. ఒకసారి అయితే మరి దారుణంగా గొడవ పడ్డాం. ఎందుకు గొడవ పడ్డామంటే రీజన్నే ఇది. అసలు ఎవరో ఏదో అన్నారని నా మీద మళ్ళీ ఇద్దరు గొడవ మామూలు కాదు. ఒక 3 months మాట్లాడుకోలే అనుకుంటా. నేనైతే మాట్లాడలే, అట్లీస్ట్ ఇదైనా మాట్లాడింది. నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, ఈగో. నాకు ఎట్లా అంటే అలా గొడవ పడ్డాం. నెక్స్ట్ ఏదో మళ్ళీ కలిసిపోయాం. అలా వెళ్తూ ఒక పర్సన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటాం కదా, సో అలా తన్ని నేను చాలా అర్థం చేసుకున్నా. ఎన్ని గొడవలు ఉన్నా అక్కడికే అది కామెడీగా అయిపోతుంది. ఇప్పుడు అంత సీరియస్గా ఏం తీసుకోను నేను, తను కూడా తీసుకోదు. కానీ ఆఫ్టర్ ఇది షూట్ అయ్యాక వెళ్ళిపోయాక తను నా మీద చాలా ప్రేమని కురిపిస్తుంది. ఆ ప్రేమని నేను తట్టుకోలేక వదులుకోలేక కొంచెం లోపల హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా కేర్ చేస్తుంది. నాకు చాలా ఇష్టం అబ్బా. ఎవరైనా చెప్పినా వాట్ ఎవర్ ఏదున్నా షీఈస్ వెరీ గుడ్ గర్ల్ ఇన్సైడ్. అవుట్ సైడ్ చాలా గయ్యాలి. ఎట్లున్నా తనంటే నాకు చాలా ఇష్టం. అంతే, ఐ లవ్ హర్. నేను ఇప్పుడు అందరిని అడుగుతున్నా కదా మా అన్నయ్య గురించి ఒక 1 word చూద్దాం. మా నాగవల్లి ఏం చెప్తుందో. హలో, హాయ్. మా అన్నయ్య టీం గురించి చెప్పాలంటే చాలా అటాచ్ అయిపోయాము. అనుకోకుండానే అందరం బాగా కలిసిపోయాము, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్తో, ఇంకా మా హెయిర్ స్టైలిస్ట్ అక్క వాళ్ళతో, అందరితో ఒక ఫ్యామిలీలా ఉంది. ఇప్పుడు మాకు షూట్ అంటారా, నెక్స్ట్ షూట్లో కలుస్తామా లేదా అది పక్కన పెడితే రోజు కలవడం అలవాటు అయిపోయింది. రేపు ఎవరిని కలవాలి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫీలింగ్ రియలీ బ్యాడ్, సాడ్. Didn't expect this soon. I'm going to miss you సో మచ్. miss you. ఇంకొకటి, యాక్చువల్గా మేము స్టార్టింగ్ నుంచి మేము అంత క్లోజ్ అవ్వలేదు. అది దేని మూలాన తెలీదు. బట్ రీసెంట్ టైమ్స్ నుంచి మేము ఏంటి అంటే లైక్ కలుస్తున్నాము, బయటకు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మేము చాలా దగ్గర అయ్యాము ఆల్రెడీ. లైక్ ఓన్ సిస్టర్స్ లాగా ఉండిపోయినాము. మొన్న రీసెంట్గా కూడా వీళ్ళు లేకపోతే నేను పార్టీకి వెళ్ళను అని చెప్పేసి పెట్టుకున్నా. వీళ్ళిద్దరు లేరు కదా, వీళ్ళిద్దరు లేకపోతే నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను వెళ్ళలేక లాస్ట్లో ఇది ఉందని తెలుసు, కానీ ఆ టైంలో నేను పోలే అనమాట. లిటరల్గా ఫుల్ అటాచ్మెంట్ వచ్చింది. సడన్గా ఇది తెలిసేసరికి నేను అదే చెప్పిన కదా, సిఎల్ఎస్ ఫీల్ నాకు గౌతు ఎట్లాగో ఇక్కడ అన్నయ్య చెల్లెలు అట్లాగే. అండ్ నిజంగా సిస్టర్స్ మేము 4 members అయితే ఇంకా అసలు అది ట్రూ బాండింగ్ అనమాట మాది.
హోప్ దట్ విల్ కంటిన్యూ. సో మేమైతే ఓన్ సిస్టర్స్ లాగానే, ఇంకా ఎవరికైనా ఏదైనా తట్టుకోలేము, అట్ ద సేమ్ టైం అందరి గురించి అలానే అనుకోకుండా కేర్ తీసుకుంటాం, అది న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది. సో దట్స్ వాట్ లవ్ హార్ట్లో ఉన్నప్పుడు వస్తుంది అంటారు కదా. సో ఆ ప్రేమను ఎస్పెషలీ అది మిస్ అవుతున్నా నేను. యా, ఖచ్చితంగా కలిసి వర్క్ చేద్దాం. తప్పకుండా హోప్ సో. మళ్ళీ ఇంకొక సీరియల్లో ఇలానే 4 sisters ఉంటే మళ్ళీ మన నలుగురు, మళ్ళీ నేనే కావాలి, మళ్ళీ నేనే కావాలి. అవును, ఖచ్చితంగా. కానీ ఇంత తొందరగా మిస్ అవుతుంది అనుకోలే, బికాజ్ మా ప్రమోషన్స్ అప్పుడు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినాము. సేమ్ 1 year బ్యాక్ చాలా మంచి ప్రమోషన్స్ వచ్చాయి. అండ్ లిటరల్లీ మా అందరికి, బికాస్ బ్యానర్ పైన మేము నలుగురు అట్లా ఉండేసరికి వి వేర్ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రాజెక్ట్. దీనికి చేసినంత ప్రమోషన్స్ దేనికి చేయలేదు. అండ్ లిటరల్గా ఆ పిక్స్ అన్ని దగ్గర కనిపించినప్పుడు, ఆ బ్యానర్స్ పైన కనిపించినప్పుడు, ఓ మేమే అనుకునే వాళ్ళం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అంటే ఎండ్ అవుతుంది అనుకున్నాం, కానీ తక్కువలో తక్కువ ఒక 3 years వేసుకున్నాం మేము యాక్చువల్లీ. సో 1 year 4 monthsకే ఎండ్ అవుతుంది అనేది అసలు ఇట్స్ రియలీ అ బిగ్ షాక్ అనమాట మా అందరికి. సో అది తీసుకోలేకపోతున్నాం. ఫస్ట్ డే Feb 3rd నాగబాబు హౌస్లో మనం అందరం కలిసి వర్క్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మన దాంట్లో మళ్ళీ హరిత ఒక్కతే మిస్ అవుతుంది. బట్ ఓకే, అంటే ఏడుపు వస్తుంది కానీ అది షాక్లో ఉండి నాకు రావట్లేదు. ఏం చేయాలో నాకేం అర్థమవుతలేదు. ఏమో అట్లా ఉండిపోతున్నాం మేము అంతే. బట్ ఓకే, we are staying strong, but still at the same time we are missing. We already started missing each other. రేపటి నుంచి ఫేసెస్ కనిపించవు, షూటింగ్కి రాము అని. ఉన్నన్ని రోజులు ఇంత త్వరగా అయిపోతుంది అనుకుంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయే వాళ్ళం. అప్పుడు ఇట్ వుడ్ బి మోర్ డిఫికల్ట్, అప్పుడు ఇంకా ఏడ్చే వాళ్ళమేమో. ఇప్పుడిప్పుడే అవుటింగ్స్ అవి ఇవి వెళ్తూ ఉన్నాము. హోప్ మళ్ళీ కలుస్తూ ఉంటాం, మళ్ళీ వ్లాగ్స్లో కలుస్తూ ఉంటాము. ఎస్, అది ఉండాలి ఖచ్చితంగా. సీరియల్ ఉన్నా లేకపోయినా చెప్తున్నా కదా, మేము ఇట్లాగే ఉంటాం. ఆ వేస్ట్ పిల్ల కూడా ఉంటుంది మా చెల్లి. అది ట్రై చేస్తుంది ఏడవడానికి. గ్లిజరిన్ ఏమంటావా అంట. నేను ఎంత బాధపడ్డ కంటిన్యూ రావు, ఇంగిపోయింది గాయ్స్. వ్యూవర్స్కి మెసేజ్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇప్పటి వరకు మీరు మా అన్నయ్యకి చూపించిన లవ్ అండ్ సపోర్ట్ ఇంత అంతా కాదు. వీ హ్యావ్ అ బిగ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఇంకా ఏ సీరియల్ చేసినా అలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఎస్పెషలీ మా అక్కని ఎంతగానో లవ్ చేస్తున్నారు నాకు తెలుసు. షీ హ్యాస్ అ హ్యూజ్ ఫ్యాన్ బేస్. సో కీప్ రాకింగ్, వీఆర్ స్ట్రాంగ్. We will see you very soon. Bye-bye. చూస్తున్నారు కదా అందరూ ఏం మాట్లాడుతున్నారో. యాక్చువల్గా మాకు లాస్ట్ క్లైమాక్స్ సీన్ వచ్చేసి నా పెళ్ళి అనమాట. పెళ్ళి జరిగిపోయింది సీన్స్. అక్కడ నేను ఏం మాట్లాడలేకపోయినా, బికాజ్ తొందరగా హడావిడిగా రాశిగారు వెళ్ళిపోవాలని చెప్పేసి ఫటాఫటా చేసేసారు. తొందరగా చేసేసారు. చూసిరు కదా, తొందరగా చేసేసారు. అండ్ ఏంటి అంటే అందరి మాటలలో తెలుస్తుంది కదా వాట్ ఈస్ మా అన్నయ్య అనేది. కూడా లిటరలీ మిస్ అవుతున్నాం మా అన్నయ్య. రాశి అమ్మతోటి మాట్లాడించలేకపోయినా, బికాజ్ అమ్మ వెళ్ళిపోవాలి అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయారు. మాకు అస్సలు రెస్టే లేదు. డ్రెస్ చేంజెస్ వెంటనే లాస్ట్ డే అని చూడకుండా మొత్తం ఎక్స్టీరియర్ టెంపుల్ అంతా చేసేస్తున్నారు. అట్లా అయిపోతుంది. కానీ రెస్ట్ లేదు, లోపల బాధ ఉంది, బయటకేమో ఏడుపు రావట్లేదు. స్టక్ అయిపోయింది మైండ్. లాస్ట్ సీన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఈ ఒక్క సీన్స్ అయిపోతుంది.
గుమ్మడికాయ కొట్టేస్తారు. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఫేస్లు అన్నీ ఆల్రెడీ అప్పుడే సాడ్ అయిపోయినాయి. అక్కడ చేస్తున్నారు. లాస్ట్ వైడ్ కూడా అయిపోయింది. సో మేము చాలా ఎమోషనల్ అయిపోయాము. ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి లేం కదా, లైక్ అందరినీ. ఓకే, అంటే రీసెంట్ టైమ్స్లో మేము అందరం కలిసిన అంత బాండింగ్ అయిపోయింది. సో ఇది ఈ వీడియో అంతా లాస్ట్ డే ఆఫ్ మా అన్నయ్య. ఇంకేం చెప్పలేను. లిటరలీ మిస్సింగ్ శ్రీవల్లి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మా అన్నయ్యని. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీవల్లి. బాయ్.